ఐపాక్ గోలేంది సార్? ఐపాక్ ఏమన్నా టీడీపీకి కోవర్ట్‌గా పనిచేస్తుందా మొన్న? అంటే ఒకటి 2019 వరకు హ్మ్. జరిగిన ఇష్యూస్లో కూడా ఒక విధంగా ఉంటే 2019 నుంచి అసలు అనవసరమైన ఇష్యూస్ బోర్డని క్రియేట్ అయ్యాయి. హ్మ్. దాంట్లో మొదటిది ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థని మొత్తం తీసుకొచ్చిందే ఐపాక్ టీం. హ్మ్. దీనికి మీకు ఒక్కటే 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు హ్మ్. ఏదో మిత్ర అని ఒకటి తీసుకొచ్చారు. ఇటువంటిదే సేమ్. తీసుకొస్తే పార్టీ కార్యకర్తల విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది అప్పుడే. ఓకే. దే హావ్ రిజిస్టర్డ్ దేర్. ఇది వీళ్ళేంటి మన నెత్తి మీద ఏంటి అన్నట్టుగా వచ్చింది. ఇప్పుడు అదే కదా అంది. దాన్ని ఏమంటాం మనం, వీళ్ళని కొంత గ్రామ కమిటీలో తీసుకొచ్చారు కదండి. ఏది జనభూమి కమిటీలో. జనభూమి కమిటీలు వీటి మీద కూడా వ్యతిరేకత వచ్చింది. జనభూమి కమిటీలు ఒకటి, రెండోది నేను చెప్పింది అది పేరు నాకు ఏదో గుర్తు రావట్లా. ఏదో మిత్ర అని పెట్టారు. ఈ రెండింటి మీద వ్యతిరేకత వచ్చిన తర్వాత ఆ కార్యకర్తలు కాడి కింద పడేశారు 2019లో. అది తెలిసిన తర్వాత ఐపాక్ టీము ఎందుకు పెట్టారు వీళ్ళని ఎందుకు పెట్టారు? వాలంటీర్ వ్యవస్థను ఎందుకు పెట్టి అదేదో పెద్ద సర్వరోగ నివారణలాగా ఎందుకు మాట్లాడారు? అంటే ఒక టీము రాకపోతే ఆ ఊళ్ళో కార్యకర్తలు పనిచేయరా? ఊళ్ళో ఉన్న కార్యకర్తలకి పార్టీకి పునాది కార్యకర్తలే కదా. వాళ్ళే కదా, వాళ్ళందరికీ తెలుసు కదా. అంటే వాళ్ళకు ఉన్న ఆ చిన్న అనుబంధం, పార్టీతో ఉన్న అనుబంధాన్ని ఐపాక్ తెంచేసింది. రైట్. కార్యకర్తలకి పార్టీకి మధ్యలో ఉన్న అనుబంధాన్ని తెంచింది ఐపాక్. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానాలు కొన్ని, అసలు కొన్ని ఇష్యూస్లో ఆయన మాట్లాడిన పద్ధతులు, ఇవన్నీ కూడా నాకు తెలిసి ఐపాక్ వాళ్ళే రాసిచ్చారని. ఓకే. అంటే ఇష్యూస్ని క్రియేట్ చేశారు, లేని ఇష్యూని క్రియేట్ చేశారు. రైట్. కాబట్టి అక్కడ డెఫినెట్గా కోవర్ట్ ఆపరేషన్ దాని ద్వారా జరిగిందనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే టీడీపీకి కోవర్ట్లుగా పనిచేశారా? అది నేను అడుగుతున్నాను. టీడీపీ కోవర్ట్గా పనిచేశారా అంటే ఎందుకు అనుమానం వస్తుందంటే ఒక చిన్న ఇష్యూలో అనుమానం వస్తుంది. ఇప్పుడు ఆయన శిష్యుడే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేసింది. ఆయన ఇంకో శిష్యుడు టీడీపీలో చేశాడు, రాబిన్ శర్మ టీడీపీ. రిషిరాజ్ సింగ్ ఇక్కడ ఇద్దరు అతని ఫాలోయర్సే, ఇద్దరు అతని దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే. తర్వాత ఏంటంటే ఎలక్షన్కి ముందు జగన్మోహన్ ఈయన ఎవరైతే ఈ పీకే ఆయన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు కలిపాడు లోకేష్ గారు. కారణం ఏంటి, ఎందుకని జరిగింది అంటే అక్కడ కూడా ఐపాకే గేమ్ ఆడిందా? అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గమనించలేకపోయారా అప్పుడు కూడా? అంతే కదా, మరి గమనించాలంటే మీరు కళ్ళు చెవులు ఆడనే పెట్టుకున్నారు కదా. రైట్. ఆయన మనుషుల్లో పెట్టు. ఐపాక్నే మీరు అక్కడ ఎవరు, మీరు ఏదో సింగ్ అన్నారు కదా, రిషిరాజ్ సింగ్. ఆయనే కళ్ళు చెవులు, పార్టీని నమ్మలా, పార్టీ కార్యకర్తలు నమ్మలా, పార్టీ నాయకులు నమ్మలా, వాళ్ళే కళ్ళు చెవులు అయ్యారు. అంటే వాళ్ళు కళ్ళు చూపించకపోయినా, చెవుల్లో చెప్పకపోయినా మీకేం లేదు, మీరు గుడ్డిగా ఉండిపోయారు కదా. రైట్. అదేగా జరిగింది. అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు ఈ ఐపాక్ టీం అనేది దాని మూలాన జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరిగేది అనేది ఖచ్చితంగా అది పూర్తిగా నిజం. కోవర్ట్ ఆపరేషన్ అయితే జరుగుండొచ్చు. అది కూడా ఇతనే చేస్తుంటాడేమో, ఈ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి. అదే నేనేది ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి చేసి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు అతను చేసే కార్యక్రమే డబ్బుల కోసం, జస్ట్ బిజినెస్. ఇవాళ అతను బిజినెస్ అవుతుంది. ఇప్పుడు జనస్వరాజ్ పార్టీ పెట్టిన, ఇంకోటి పెట్టిన, ఏం పెట్టినా సరే బిజినెస్ అవుతుంది. ఆ బిజినెస్ చేస్తుంటాడు. రైట్, పాసిబుల్. రైట్ సార్, థ్యాంక్ యూ శివరామ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.